దేవుడు ప్రతి ఒక్కరికి ఒక కృపావరము దేవుడు అనుగ్రహించారు. దేవుడు మీకు అనుగ్రహించిన కృపావరం ఏంటో దేవుడిని అడగండి. మీకు అనుగ్రహించిన గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్ ఏంటో మీరు దేవుడిని అడగండి. అండ్ మీకు ఆ ప్రార్థనా జీవితం చల్లారిపోకుండా వాట్ యూ హ్యావ్ టు డూ, ఆ స్ట్రెంగ్త్ ని పొందుకోవడానికి ఫ్యాన్ ద గిఫ్ట్ ఇంటూ ఫ్లేమ్. అది ఏ విధంగా చేయాలి? హౌ యూ షుడ్ డూ ఇట్? ఐ వుడ్ సే బై ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ప్రార్థన చేయడము ద్వారా వాట్ ఎవర్ ద గిఫ్ట్ దేవుడు మీకు ఇచ్చింది, లేకపోతే కాలింగ్ కానీ ఆ ప్యాషన్ కానీ, దానికి ఏం కావాలండి? కేర్ఫుల్ అటెన్షన్ కావాలి. యూ హ్యావ్ టు ఫ్యాన్ ఇట్ ఇన్ టు ఫ్లేమ్. ఆ అగ్ని మండే కొద్ది ఏమవుతుందంటే చైన్స్ బ్రేక్ అయిపోతాయి. చల్లగా ఉన్న చోట మనం ఏమి కార్యాలు చూడలేము. ఈవెన్ బంగారం అయినా సరే భూమిలో దొరికినప్పుడు అది అన్ని రకాల మెటల్స్ తో కలిపి ఉంటది, అవునా? సో ఆ గోల్డ్ ఒక్కటినే సపరేట్ చేయాలంటే ఏం చేయాలి? అది ఫర్నేస్ లో పెట్టాలి. అది ఆ ఫర్నేస్ లో పెట్టి అగ్నికి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఒక్కొక్క హీట్ దగ్గర, ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర ఒక్కొక్క మెటల్ సపరేట్ అయిపోతూ ఉంటుంది. వెన్ యూ డిగ్ ఇట్, వెన్ యూ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద ఓర్, ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటల్స్. సో బట్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ అ ఫర్నేస్ సో దట్ అట్ సర్టన్ టెంపరేచర్ సమ్ మెటల్స్ విల్ బి రిమూవ్డ్. ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర ఒక్కొక్క మెటల్ అది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ప్రార్థన చేస్తున్నారు, మేబీ గంట సేపు ప్రార్థన చేశారు అనుకుందాం ఆత్మలో. అక్కడ కొన్ని విడిపించబడాల్సినవి కొన్ని విడిపించబడిపోతాయి. ఇంకా కొన్ని ఉంటాయి, కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలి, కొంచెం ఎక్కువసేపు అగ్నిలో ఉండాలి, కొంచెం ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవ్వాలి. సో మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తే అంత ప్యూరిఫై అయిపోతూ ఉంటారు. ఆ ఇనుప చైన్స్ తెగిపోతూ ఉంటాయి. మీరు న్యాచురల్ గా చేయలేనిది పరిశుద్ధాత్మ సహాయం వలన యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. మీరు న్యాచురల్ గా చేయలేనిది పరిశుద్ధాత్మ సహాయం వలన మీరు దాన్ని చేస్తారు. ఎంత మీరు ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? యు ఆర్ అలవింగ్ హోలీ స్పిరిట్ గాడ్ టు ప్యూరిఫై యూ. యు ఆర్ అలవింగ్ హోలీ స్పిరిట్ గాడ్. ఫస్ట్ పరిశుద్ధాత్మ మనల్ని శాంక్టిఫై చేస్తారు. హీ విల్ శాంక్టిఫై us, then he will work on our situations. కాబట్టి మనల్ని మేలిమి బంగారము వలె ఆయన మనల్ని ప్యూరిఫై చేస్తూ ఉన్నాడు. సో దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ చల్లారిపోకుండా ఉండాలంటే దానికి కేర్ఫుల్ అటెన్షన్ చూపించాలి. దాన్ని ఎప్పుడు కూడా దాన్ని కేర్లెస్ గా వదిలేకుండా యూ హ్యావ్ టు మేక్ సమ్ డిసిప్లిన్. ఒక డిసిప్లిన్ ఉండాలి. ఎనీ నెగ్లెక్టెడ్ ఫైర్ విల్ ఈవెన్చువల్లీ డై. ఏ ఫైర్ ని నెగ్లెక్ట్ చేసినా కూడా స్లోగా అది చల్లారిపోతుంది, స్లోగా చనిపోతుంది. కాబట్టి we don't live in past miracles. Though we celebrate the past miracles, we look forward with great anticipation for greater miracles. Hallelujah.